కానన్ ముఖానికి కప్ప దొరికితే అప్పని నోట్లేసుకున్నాడట. అట్లున్నది మా సంగతి. పొద్దున్నే మా బావ బ్రష్ చేసుకుని రోడ్డుకు పోయిండో లేదో చేపలు పచ్చాపలని అమ్ముతుంటే ఇంటికే ఊరు పక్కకే చెరువులో చేపలు పడుతున్నారట. 5 నిమిషాల్లో వెళ్ళి తెచ్చుకోవచ్చు, 90 రూపాయలకే కిలో. ఈ చేపలతనైతే మాకు పెద్ద పువ్వే పెట్టాడు చెవిలో. నేను చాలా దూరం నుంచి తీసుకొస్తున్నాను చేపలని చెప్పి బాగా రేటు చెప్పి నిజమే అనుకుని మా బావ 3 కిలోలు తీసుకున్నాడు, 150 చొప్పున. చేపలతను అటు వెళ్ళిండో లేదో మా బావ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇక్కడ చేపలు పడుతున్నారు వస్తారా అని చెప్తున్నాడు. ఇక చేసేదేం లేక ఇక అవే వండుకుంటున్నాము. నుంచి ఇంటికి వస్తే చేపలంటేనే మేము కరువుగా చూస్తాం. కాసేపు ఆగుంటే 90 రూపాయల కిలో చొప్పున వచ్చేటివి, ఇప్పుడు 150 రూపాయల కిలో చొప్పున తీసుకోవాల్సి వచ్చింది. ఇక మా ఆడపడుచు ఇంటికి వచ్చిందని చేపలు మా బావ తీసుకున్నాడు. ఆమె ఇంటికి వచ్చినా సరే చేపలైతే ఆమెతోటే కడిగిస్తున్నాను. ఏంటక్క నువ్వు ఇంత సాడిస్టా, ఆడపడుచుతోటే చేపలు కడిగిస్తున్నావు అనుకుంటారే. నేను వద్దన్నా సరే ఆ మస్సలు వినదు, పనులన్నీ తనే చేస్తా అని ముందు చాలా మంచిగా ఉంటుంది. తనకు అక్క చెల్లెలు లేరు, మేమే అక్క చెల్లెల్లా ఉంటాం. మా బావ వాళ్ళు 2 అన్న తమ్ముళ్ళు, ఒక చెల్లెన్నమాట. అందుకే మాతో చాలా ఫ్రీగా. ఇక మొత్తానికి చేపల కూర కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ కర్రీ అయితే అంత బాగా కుదరలేదు.